హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అండి మన ఛానల్కి. లక్ష్మీ శ్రీనివాస్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోలో పెట్టలేదండి. ఇంకా తుని అన్నవరం వెళ్ళారు కదా, ఇదిగోండి ప్రసాదాలు అయితే తీసుకొచ్చారు. ఇంకా ఇది అన్నవరం ప్రసాదం, ఇది తలుపులం లావు తుని తలుపులం లావు ప్రసాదం మీ అందరికి కూడా పెట్టేసి ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. ఇంకా ఆ రోజు శుక్రవారం అండి, శుక్రవారం కదా, ఫ్రైడే మార్నింగ్ ఇంకోండి ఇలా మొత్తం గొచ్చులన్నీ కడిగేసుకున్నాను నీట్గా. ఇది వైపు గుమ్మం దగ్గర వాకిలి, అలాగే కిచెన్ పక్క తులసి కోట ఉంటుంది కదా మనకి, అక్కడ కూడా నీట్గా కడిగేసేసి ముగ్గులు అయితే పెట్టేసాను. ఇదిగోండి ఇక్కడ ఇంకా పిల్లలు వెళ్ళాక ఇంకా మెస్సీగా ఉంటుంది చూడాలి. ఇవన్నీ సర్దుకునేసరికి ఒక 2 గంటలు అయితే పడుతుందండి. ఇదిగోండి బట్టలు తీసుకున్నారు, ఇంకా ఎలా పడితే అలాగే పీకేస్తారన్నమాట. వాళ్ళ ఇష్టం, ఇంకా వాళ్ళదే రాజ్యం అన్నట్టు పీకేస్తారు. ఎన్ని బట్టలు అయితే పీకేస్తారు చూడండి. నీట్గా నేను సర్ది పెడతానా, వాళ్ళేమో పీకేస్తూ ఉంటారు. ఇంకా ఇదిగోండి ఇవన్నీ నీట్గా సర్దేసి, ఇది చిల్డ్రన్ బెడ్రూమే అన్నమాటే, కానీ వాళ్ళు పడుకోరులేండి, ఓన్లీ స్టడీకి అలా వాళ్ళ బట్టలు పెడుతూ ఉంటాను. అవన్నీ పీకేసి అలా పెట్టేస్తూ ఉంటారు. ఇంకా బెడ్రూమ్లో అంతా నీట్గా చేసిన తర్వాత ఇదిగోండి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దామని ఇంకా బట్టలు అయితే వేసేస్తున్నానండి. వాషింగ్ మిషన్ ఆన్ చేద్దామని ఇంక ఇదిగోండి బట్టలు అయితే ఆన్ చేసేయడానికి లిక్విడ్ వేసేస్తాను. ఇంకా అలాగే కంఫర్ట్ కూడా ఒక మూత వేసి బట్టలన్నీ ముందే వేసానులేండి. ఇంకా ఆన్ చేసి ఇంకా ఈ పైపులు పెట్టుకుని తీసుకుని తప్పని ఇంకేది ఉండదండి. దానికంటే అలా ఫిక్స్ చేసుకుని ఉంచుకోవడం బెస్ట్ ఏమో అనిపిస్తుంటుంది. మాకేమో ఇక్కడ బయట అంతా ఓపెన్ ప్లేస్ కదా, ఊరికి అవి వెళ్ళినప్పుడు ఇబ్బంది అయిపోతుందని అటు బెడ్రూమ్కి మధ్యలో కామన్ బాత్రూమ్ వస్తుంది కదా, ఆ బాత్రూమ్ దగ్గరే పెట్టేసుకున్నాం. ఇంకా అందుకని అలా పెట్టి ఉంచడం కుదరదు కదా, పెట్టి తీయడం అయిపోతూ ఉంటుంది, ఇదో పెద్ద పనిలాగా. ఇంకా బెడ్రూమ్లోకి కూడా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో కూడా నీట్గా ఇదిగోండి ఇక్కడ కూడా నీట్గా సర్దేసాను. ఈ బెడ్రూమ్ కూడా ఇదంతా మెస్సీ అవతలండి. ఇంకా హాల్లో దివాన్ కట్టు ఇవన్నీ కూడా ఈ బల్ల మీద ఇవన్నీ కూడా నీట్గా సర్దేసి దివాన్ కట్టు కూడా నీట్గా వేస్తానండి. ఇంకా కిచెన్ పరిస్థితి చూస్తే అంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది. ఇంకా ఇదిగోండి టీ తాగింది, టీ పొంగిపోయింది, ఇవన్నీ ఇవ్వండి అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ఇవన్నీ శుభ్రంగా సర్ది పెట్టుకోవాలి. ముందు పిల్లలకి అన్నం వండిన కొంచెం అన్నం ఉంటే అవన్నీ ఒక దాంట్లోకి అయితే తీసాను. ఇంక ఇవన్నీ సింక్లో వేసుకున్నాను. ఇంకా అవన్నీ వాష్ చేసాను. ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత ఇదిగోండి తలస్నానం అయితే చేస్తాను. ఫ్రెష్ అప్ అయిపోయినమాట, దీపం పెట్టుకుందామని ఇంకా హాయ్ అని చెప్తున్నాను. ఇంక ఇదిగోండి ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ చిన్న ఇలా గట్టులా ఇస్తారండి, ఇంకా అక్కడ అలా పెట్టుకోవడమే. అద్దెల్లులు అంటే ఇంకా తెలిసిందే కదా, మనకు నచ్చినట్టుగా ఎక్కడ ఉంటాయి, ఇంకా ఎలా పడితే అలాగే ఉంటాయి. ఇంకా అలాగే దాన్నే నేను కొంచెం నీట్గా సర్దుకుని ఇలా పూజ అయితే చేసుకున్నాను. పూజ అలా చేసుకుంటూ ఉంటే ఆ ధూపం వేస్తే భలే పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి కదండి. ఇంకా అందుకని ఇంకా ఇలా ధూపం కూడా వేసి పూజ అంతా అయిపోయిందండి. ఇక్కడ ఇంకా చూపిద్దామని మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఇంకా ఇల్లంతా నీట్గా అయితే సర్దేసాను కదా. ఈ బ్యాగ్ ఏదో తెచ్చారండి, ఇది కూడా బయట అయితే పెట్టేద్దామని బయటకి అయితే పట్టుకెళ్తున్నాను. ఇంకా ఇదిగోండి ఇంకా బయట వైపు కూడా ఇంకా తెలిసిందే కదా, గిన్నెలన్నీ వాష్ చేసినవి అన్నీ ఇగోండి ఇక్కడైతే పెట్టేసుకుని కౌంటర్ అప్ అయితే ఇదిగోండి నీట్గా క్లీన్ అయిపోయింది. ముందు
సింక్లో గిన్నెలన్నీ వాసాం కదా, కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని ఎక్కడక్కడ సర్దేసి పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఎంత క్లీన్గా ఉందో. ముందుకి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూసారా. ఇంకా రైస్ పెట్టుకున్నామండి. మాది ఫ్రైడే కదా, మా వారికి నాకైతే ఇదిగోండి కుక్కర్లో అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాము. మా వారు తిని డ్యూటీకి వెళ్ళిపోయాక నేను ఫోన్ చేస్తాను. ఇదిగోండి ఇంకెంతలో ఇవన్నీ అయిపోయింది కదా, రైస్ అయితే పెట్టేసాను కదా. బట్టలు వాషింగ్ మిషన్లో కూడా అయిపోతే ఇదిగోండి ఇంకెలా ఆరబెట్టేసుకున్నాను. ఎండ అయితే గట్టిగా ఉందండి. విజయనగరంలో ఎండలు గట్టిగానే ఉంటాయి. శీతాకాలం ఎంత చలి ఉంటుందో ఎండాకాలం కూడా అంతే ఎండ ఉంటుంది. ఇంకా కోళ్ళకి కప్పేవి ఉంటాయి కదా, ఆ క్లాతులు కూడా ఇంకా శుభ్రంగా సర్పేసి అయితే ఆ క్లాతులు, ఆ ఊదల మీద వేసే క్లాతులు కూడా సర్పేసి ఉతికేసాను శుభ్రంగా. ఇంకా బయట ముగ్గు చూపిద్దామని ఇంకొండి వచ్చాను. ఇది వైపు బయట ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా తల ఆరకపోతే ఇంక మరి జలుబు చేసేసి ఇది అయిపోతుంది కదా, ఇంకా అందుకని తల అయితే బయటకు వచ్చి ఆరబెట్టుకుంటున్నాను. ఇంక ఇదిగోండి లంచ్ టైం అయిపోయింది. లంచ్ అయితే చేసేస్తున్నాను. ఆ రోజు పొటాటో కర్రీ కమలో ఉండేనండి, పొటాటో కర్రీ అనుకుంటా, మేబీ అదే కనపడుతుంది అక్కడైతే. ఇంకా రైస్ వేడి అన్నంలోకి అమ్మ పంపిందండి ఆవకాయ. ముందు వీడియోలో చూపించాను కదా, ఆవకాయ వేసుకుని ఇదిగోండి నేనైతే లంచ్ అయితే చేసేస్తున్నాను. వేడి అన్నంలో ఆవకాయ వేసి తింటుంటే అద్భుతంగా ఉంటుంది కదండి. ఎంతమందికి ఇష్టం ఆవకాయతో అన్నం తినడం. నాకు పచ్చళ్ళు అంటే ప్రాణం అండి. ఇంకే పచ్చడైనా సరే తినేయాలి. ఇంకా నేనైతే ఇదిగోండి లంచ్ అయితే చేసేస్తున్నాను. వేడి అన్నంలో ఆవకాయ మీద కొంచెం నెయ్యి వేసుకుని గానుగ నూనె కానీ తింటే ఉంటుందండి, అద్భుతంగా ఉంటుంది కదా. ఇంకా ఈవినింగ్ టైం ఇదిగోండి కోడిని అయితే అనగబెడదాం అనేసి ఇలా తంగిడాకులు అయితే వేసి కింద ఇసుకేసి ఇగోండి తంగిడాకు రబ్బలను అయితే ఇలా వేస్తున్నాను. ఆ తంగిడాకు పలంగా వేసేస్తే అవి గుచ్చుకుపోతుంటాయి కదండి, ఇలా రబ్బలు అయితే వేయాలి. అది స్మూత్గా ఉండి ఆ పచ్చదనాన్ని కోడిపీలు అవి రాకుండా ఉంటాయి. ఇంకోండి ఇక్కడైతే 10 గుడ్లు కావాలి పెట్టాను. ఏం చేస్తుందో చూద్దాం. సరేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.